ఇప్పుడు చేతుల్లో తిమ్మిర్లు ఉన్నాయి, కాళ్ళల్లో మంటలు ఉన్నాయి. అందరు ఏమనుకుంటారు, అరే నాకు ఈ కాళ్ళల్లో చేతిలో ప్రాబ్లం ఉంది అని అంటారు. చక్కెర వస్తుందంటే నాకు తలలో ఏమైనా నరాలు ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటారు. కానీ అట్లా ఉండదు. ఇప్పుడు నరాలు ఎట్లా అంటే ఇవి మన బాడీలో ఇంపల్సెస్ పాస్ చేస్తాయి. దీని లోపల నుంచి మొత్తం నరాలు వస్తాయి. చేతులకి కాళ్ళకు సప్లై చేస్తాయి, బ్రెయిన్లకి వెళ్ళి నరాలు వస్తాయి. అన్ని చేతులకి కాళ్ళకి మొత్తం సప్లై ఉంటుంది. అయితే ఈ నరాలు ఇంపల్స్ పాస్ చేస్తాయి, ఎలక్ట్రికల్ ఇంపల్స్. అంటే వోల్ట్ మీటర్ పెట్టేసి చూసుకుంటే మన బాడీలో కరెంట్ పాస్ అవుతుంది అనేసి మనకు తెలుస్తుంది. నరాలు లేకుండా మన బాడీలో కరెంట్ పాస్ కాదు. మన బాడీలో కరెంట్ పాస్ కాకపోతే ఏమవుతుంది, ఆ నరం పనిచేయదు. ఒక పర్టికులర్ ప్లేస్లో పాస్ అవ్వట్లేదు, నరం పనిచేయదు. మొత్తానికి మనిషి పోయింది అనుకోండి, ఇంకా కరెంటే ఉండదు బాడీలో. అంటే మన బాడీ దేనిపైన నడుస్తుంది, ఎలక్ట్రిసిటీ పైన నడుస్తుంది. అండ్ ఈ నరాల లోపటి నుంచి అన్ని ఇంపల్సెస్ పోతాయి. అందుకే ఇప్పుడు ఒక్కొక్కసారి చేతుల్లో తిమ్మిర్లు ఉంటాయి. అప్పుడు దాని అర్థం ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ లేదు, మీ మెడలో ఉంది ప్రాబ్లం. ఇక్కడ కరెంట్ సరిగా ఇక్కడ నుంచి పాస్ అవుతలేదు అనేసి మీకు ఇక్కడ తిమ్మిర్లు అనిపిస్తున్నాయి. ఇప్పుడు చార్జర్ ఉంటుందా, చార్జర్ మీరు ఛార్జింగ్ కోసం పెడతారా, దాని పిన్ ఒక్కొక్కసారి ఇట్లా పెట్టుకుంటే చుమ్ 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 అవుతుంది కదా, తిమ్మిర్లు అనిపిస్తాయి. ఎందుకంటే దాంట్లో కరెంట్ పాస్ అవుతుంది. ఆ కరెంట్ ఇంకా తక్కువైపోయిందంటే ఆ తిమ్మిరి కూడా అనిపించదు అట్లా. సో ఇది కూడా ప్రాబ్లం ఒక కాడ ఉంది, కానీ రూట్ కాజ్ వేరే దగ్గర ఉంది. ఇప్పుడు మెడలో ప్రాబ్లం ఉంటే చేతుల్లో కూడా ప్రాబ్లం అవుతుంది. కాళ్లలో తిమ్మిర్లు, కాళ్లలో మంటలు ఉన్నాయి అంటే నడుములో ప్రాబ్లం ఉంటుంది. ఇది బేసిక్ నరాలది ప్రాబ్లమ్స్ ఉంటాయి. బై ఛాన్స్ షుగర్ వ్యాధి ఎఫెక్ట్ అయింది అయితే పెరిఫరల్ న్యూరోపతి, అంటే ఎక్కడైతే ఎండ్ అవుతుంది నర్వ్, కాళ్ళ ప్రాబ్లం ఉంది అంటే కాళ్ళలోనే ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇట్లా కూడా ఉంటుంది, అట్లా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంది, ఇక్కడ బ్రెయిన్ ఏమో మన స్కల్లో ఉంటుంది, స్కల్లో బ్రెయిన్ ఉంటుంది. కానీ దీనికి ఎట్లా ప్రొటెక్షన్ మళ్ళా, అయితే ఇక్కడ వర్టిబ్రల్ కాలం ఉంటుంది. ఇక్కడ ఇట్లా బోన్స్ ఉంటాయి అన్ని. ఇప్పుడు చాలా మంది వచ్చి నాకు C5 లో ప్రాబ్లం ఉంది, C6 లో ప్రాబ్లం ఉంది, L4 లో ప్రాబ్లం ఉంది, L5 లో ప్రాబ్లం ఉంది అంటారు కదా. దాని అర్థం ఏంటంటే L అంటే లంబార్ రీజన్ అన్నమాట. ఇక్కడ L4, L5 ఇవన్నీ బోన్స్ ఇక్కడ వస్తాయి. ఇక్కడేమో C5, C6 ఇవన్నీ మీరు వింటుంటారు కదా, మీరు రిపోర్ట్లు చూసుకుంటారు కదా, దాంట్లో ఇక్కడ ప్రాబ్లం. అంటే ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఇది దీన్ని ప్రెస్ చేస్తుంది, ఒక్కొక్కసారి స్టీనోసిస్ అవుతుంది. స్టీనోసిస్ అంటే ఏంది, ఇప్పుడు ఈ బొక్కలు ఉన్నాయి కదా అన్ని, దీనికి ఇట్లా రంధ్రం ఉంటుంది, ఈ రంధ్రంలోకి వెళ్ళి స్పైనల్ కార్డ్ పాస్ అవుతుంది. సో ఇది కంప్రెస్ అవుతుంది, ఇది కంప్రెస్ అయ్యి మనకు ఇట్లా సన్నగా అయిపోతుంది. ఇక్కడ నుంచి ప్రెషర్ పడుతుంది, ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి పడుతుంది, ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి పడుతుంది. అప్పుడు తిమ్మిర్లు, మంటలు, లాగుడు ఇవన్నీ ఉంటాయి అప్పుడు. అయితే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడతామంటే డి అంటే ఏంది, డీజెనరేటివ్ డిస్క్ డిజీజ్ అంటే ఏంది. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఓన్లీ డైరెక్ట్ బోన్ టు బోన్ మధ్యలో కూడా ఒక డిస్క్ ఉంటుంది, దాన్ని ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటారు. ఇప్పుడు ఈ డిస్క్ పని ఏంది నేను చెప్తా. బండి మీద పోతారా మీరు, బండి మీద పోయినప్పుడు షాక్ అబ్జార్బర్లు ఉంటాయా, అవి ఏం చేస్తాయి, గుంతల్లో పడినప్పుడు, స్పీడ్ బ్రేకర్ మించి పోయినప్పుడు స్ప్రింగ్ యాక్షన్ ద్వారా ఏం చేస్తాయి, షాక్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. కుషన్, ఇవి కుషన్లు. ఇక్కడ మనం సోఫా మీద కూర్చుంటాం, కుషన్లు ఉంటాయి కదా, ఆ కుషన్లు. ఎందుకంటే ఈ బోన్ ఇక్కడ కూర్చుంది, ఇప్పుడు దీనికి కుషన్ డైరెక్ట్ ఈ బోన్ టు బోన్ మళ్ళీ కాంటాక్ట్ ఉంటే ప్రాబ్లం అవుతుంది, నొప్పి అవుతుంది. అయితే ఏమవుతుంది అంటే ఏజ్ అయినట్టు ఏమవుతుంది, ఈ డిస్క్, ఈ కుషన్ పాడవుతుంది. ఏజ్ అయినట్టు ఈ డిస్క్ కానీ కుషన్ కానీ పాడవుతుంది. ఇప్పుడు ఈ డిస్కులు జరిగిపోతాయి, ఇవి బల్జ్ అయిపోతాయి, అంటే దొడ్డుగా అయిపోతాయి ఇట్లా. అప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది నరాలది. ఇది బల్జ్ అయినప్పుడు కానీ, డీజనరేట్ అయినప్పుడు కానీ. మళ్ళా ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఫీమేల్స్లో ఇప్పుడు 45 దాటింది, పీరియడ్స్ ఆగిపోతాయి. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత హార్మోనల్ చేంజెస్ అవుతాయి బాడీలో. హార్మోనల్ చేంజెస్ అయితే ఈ బొక్కలు, ఈ డిస్కులు ఖరాబ్ అవుతాయి. దానివల్ల కూడా ఒక్కొక్కసారి డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అవుతుంది. మీరు స్పాండిలోసిస్ వినుంటారు, మళ్ళీ స్పాండియోలిథియాసిస్ వినుంటారు, లార్డోసిస్ వినుంటారు. ఇవన్నీ రోగాలన్నమాట. ఈ మెయిన్ నరం ఇది మెయిన్ నరం, ట్రాన్స్ఫార్మర్ అనుకోండి మీ బాడీకి. బ్రెయిన్ ప్లస్ స్పైనల్ కార్డ్ మీ బాడీకి ట్రాన్స్ఫార్మర్. దీని లోపల నుంచి అన్ని వైర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ వైరింగ్ పోతుంది, కాళ్ళకు పోతుంది. ఇది కాళ్ళు అనుకోండి,
ఈ కాళ్ళకు వైరింగ్లు పోతాయి ఈడికెళ్ళి. అయితే ఏమైతుంది, ఇక్కడ కంప్రెషన్ అవుతుంది. ఇక్కడ కంప్రెషన్ అవ్వడం వల్ల ఇక్కడ కరెంట్ పాస్ అవ్వాలి, ఈ కరెంట్ సరిగా పాస్ అయితే లేదు. అందుకే ఇక్కడ తిమ్మిర్లు, మంటలు, ఈ మొత్తం లాగడం ఇవన్నీ కూడా అవుతాయి. అందరూ ఏమనుకుంటారు, ఈ కాళ్ళు లాగుతుందంటే సియాటికా అని అనుకుంటారు. సియాటికా అని మనం నాకు సియాటికా ఉంది డాక్టర్. ఒక్కొక్కసారి సియాటికా కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి ఈ రీజన్ లో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఈ రీజన్ లో కూడా ప్రాబ్లం ఉంటే ఏమవుతుంది, చేతుల్లో తిమ్మిర్లు, చేతుల్లో మంటలు, నొప్పులు, మళ్ళీ చక్కర రావడం, గోల్ గోల్ తిరగడం, ఇట్లా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. మళ్ళీ దాంట్లో కూడా రకాలు ఉంటాయి. ఒక్కొక్కసారి కళ్ళు తిరిగినట్టు అవుతుంది, ఒకసారి రూమ్ కూడా తిరిగినట్టు అవుతుంది, వర్టిగో అది. సో ఇట్లా మల్టిపుల్ రోగాలు ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొందరికి ఇప్పుడు మనం గర్భసంచి మాట్లాడుకున్నాం కదా, కొందరు ఏం చేస్తారంటే ఒక 38 ఏండ్లకు లేకపోతే 40 ఏండ్లకు వీళ్ళకి ఫైబ్రాయిడ్లు అయినాయి అనుకోండి. ఫైబ్రాయిడ్లు అయితే వాళ్ళు బ్లీడింగ్ ఆగుతలేదు, ఈ గర్భసంచి ఏదైతే ఉంటుంది అది రిమూవ్ చేస్తారు. అయితే రిమూవ్ చేసినప్పుడు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది బాడీలో. దానివల్ల కూడా ఈ గర్భసంచి తీసేసిండ్రు వీళ్ళు. అంటే ఏంది, వీళ్ళకు మెనోపాజ్ అయిపోయింది. యాక్చువల్ ఏజ్ ఎప్పుడు 45 to 50, కానీ ఇక్కడ 40 ఏజ్కి 35 ఏజ్కి మెనోపాజ్ అయిపోతుంది. 60 ఏండ్లకు వచ్చే ప్రాబ్లమ్స్ 45 ఏజ్కి వచ్చేస్తాయి. ఓకే. మళ్ళా ఇవి కాకుండా ఇప్పుడు ఇది మనం మెడ, ఇది వీపు, ఇది నడుము, ఇవన్నీ ఇట్లా స్ట్రేట్ లైన్లో ఉండాలి. మీరు నిల్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు. ఇప్పుడు మనం ఎట్లా కూర్చుంటాం, ఇట్లా కూర్చుంటాం, ఒంగి కూర్చుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఈ ఇంటర్నల్ వర్టిబ్రల్ డిస్క్స్ ఉన్నాయి కదా, ఇవి పాడవుతాయి. కుషన్ పోయిందంటే షాక్ అబ్జార్బర్ పోయినట్టు, షాక్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు మనం దుంకినా, రన్నింగ్ చేసినా, బండి మీద పోయినా స్ప్రింగ్ యాక్షన్ లాగా ఇది అబ్జర్వ్ చేసుకుంటారు షాక్ ని. అయితే ఆ షాక్ అబ్జర్వర్ పాడవుతే బోన్స్ మళ్ళీ డ్యామేజ్ అవుతాయి. సో ఇట్లా డీజనరేట్ అవుతాయి. అట్లా దీనికి ఏంటి సార్ అంటే మామూలుగా ఇట్లాంటి వాళ్ళకి చాలా వరకు కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎన్నో గోళీలు తింటూ ఉంటారు, మళ్ళీ సర్జరీ పడుతుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి ఇక్కడ హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్? హోమియోపతిలో ఎట్లా అంటే ఒక 4-5 years బ్యాక్ ఈ డీజనరేటివ్ డిసీజ్ తోనే మన దగ్గర పేషెంట్ వచ్చింది. ఓకే. ఈ డీజనరేటివ్ డిసీజ్ తో వచ్చినప్పుడు ఈ బోన్స్ ది పొజిషన్ కూడా చేంజ్ అయినాయి. అయితే సార్ ఇప్పుడు బోన్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు హోమియోపతి తోటి ట్రీట్ చేస్తారు అంటున్నారు, కానీ ఇది ఆపరేషన్ చేసి కట్ చేసి దాన్ని సెట్ చేస్తేనే కదా సెట్ అయ్యేది. అట్లనే ఎట్లా సెట్ చేస్తుంది హోమియోపతి మందు? అయితే హోమియోపతి ఎట్లా పనిచేస్తాయంటే, హోమియోపతి బ్యూటీ వినండి మీరు. మీకు మైక్రోస్కోప్ ఉంటుందా, మైక్రోస్కోప్ కింద మందు పెడితే మందు కనిపించదు. మైక్రోస్కోప్లో కూడా మందు కనిపించదు, కానీ మందులు పనిచేస్తున్నాయి. ఎట్లా, ఇప్పుడు మన నాలుక ఉంటుంది కదా, మన నాలుక మీద కూడా నరాలు ఉంటాయి. ఎక్కడన్నా నరాలు ఉంటాయి మొత్తం బాడీలో. మన నాలుక మీద కూడా నరాలు ఉంటాయి. ఇట్లా మందు వేయంగానే నరాల పైననే పనిచేస్తుంది హోమియోపతి మందు. డైరెక్ట్ బ్రెయిన్ కి సిగ్నల్ పోయి ఇమీడియట్లీ యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పేషెంట్ కి 14 years నుంచి నరాల ప్రాబ్లం ఉంది. 5 months లో 75% సిమ్టమ్స్ తగ్గిపోయినాయి. ఎన్నో ఏళ్ల నుంచి ప్రాబ్లం ఉంది. 14 years అంటే ఏంది, ఎన్ని రోజులు? 5 months లో 75% సిమ్టమ్స్ తగ్గిపోయినాయి. మన దగ్గర 2 months మెడిసిన్స్ వాడినరు. వచ్చినప్పుడు కూడా కార్ ఉంటుందా, కార్ సీట్ మీద వెనకాల సీట్ మీద పడుకొని వచ్చిండ్రు. ఏ పని చేయడానికి వస్తలేదు. మళ్ళా ఇట్లా రికవర్. సార్ ఇది ఏంటి ఆ మిరాకిల్ ఏంటంటే సర్జరీ కూడా పడకుండా మెడిసిన్స్ తోనే, ఎందుకంటే డైరెక్ట్ నరాల పైన పనిచేస్తున్నాయి కదా మందులు. నరాల పైన పనిచేసి బ్రెయిన్ ఆటోమేటిక్ సిగ్నల్ జనరేట్ చేస్తుంది, అరే ఈ ఫలానా చోట్ల ప్రాబ్లం ఉంది, నువ్వు దీన్ని సరిగా చెయ్యి అనేసి. సూపర్.